హాయ్ ఎవ్రీవన్, ప్రజెంట్ కంట్రీ సైడ్ ఫార్మ్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ గేదెల లోన్లు వచ్చినాయి, బన్నీ గేదెలు ఉన్నాయి, జాఫరాబాదీ జాతి గేదెలు ఉన్నాయి. ఎన్ని లోన్లు వచ్చినాయి, గేదెల ధరలు ఎట్లా ఉన్నాయి అని అడుగుదాం. డీటెయిల్స్ అన్న ఒకసారి డీటెయిల్స్ చెప్పండి అన్న. నమస్తే అన్న, నా పేరు మహేందర్ రెడ్డి, కంట్రీ సైడ్ ఫార్మ్ నుంచి. ఈ రోజు 4 లోడ్లు రావడం జరిగింది. కంప్లీట్ సుడి మనకి 2-3 days లో డెలివరీ అయ్యి ఉన్నాయి. ఆల్రెడీ లోపల కూడా ఉన్నాయి, డెలివరీ అయ్యాయి. చూసుకోవచ్చు. రేట్లు వచ్చేసి 125 నుంచి 160-165 వరకు ఉన్నాయన్న. 10 నుంచి 14 లీటర్ల గ్యారెంటీ వరకు పాలు ఉన్నాయి. ఏవైనా మీ సైజుని బట్టి రేట్స్ అన్న. అంటే మాక్సిమం ఒక చిన్న రైతులకైతే 130-135 కూడా ఉన్నాయి. కొద్దిగా ఎవరైనా హెవీ సైజ్ అనుకున్న వాళ్ళకి ఉన్నాయి. చూసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ గా ఇవన్నీ ఇప్పుడు ఈ రోజు డెలివరీ అయ్యే గేదెలు కూడా ఉన్నాయి. కొన్ని మొత్తం ఎన్ని ఉన్నాయి అన్న గేదెలు ఇప్పుడు ఈ రోజు మనకి వచ్చేసి 4 రోజులు ఉన్నాయి. 36 గేదెలు. మళ్ళీ ఇంకొక రేపు కానీ ఎల్లుండి ఇంకో 2 రోజులు దిగుతున్నాయి. కంప్లీట్ ఇంకొక 4 రోజులు వచ్చేట్టు ఉన్నాయి. మొత్తం ఒక 72-78 అట్లా 8 బఫెస్ దాకా ఉంటాయి. 8 లోడ్స్ ఉంటాయండి మొత్తం. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, ధరలు ఎంత మేర డిఫరెన్స్ కనిపిస్తుంది? అంటే మాక్సిమం అప్పుడు ఎండాకాలం 140-150 నార్మల్ ఉంటాయి. ఇప్పుడు 130 నుంచి స్టార్ట్. కాబట్టి మంచి సైజ్ గేదెలు వస్తాయి. వర్షాకాలంలో మంచి సైజ్ గేదెలు వస్తాయి. మన దగ్గర గ్యారెంటీతో ఉంటదన్న. ఎప్పుడైనా చూసుకోవచ్చు, వచ్చి విజిట్ చేసి చూసుకోవచ్చు. మన ఇక్కడ ఆల్రెడీ నిండు సూడి గేదెలు లోపల వచ్చేసి పచ్చి ఉన్నాయి. అంటే డెలివరీ అయిన గేదెలు బ్రీడ్ల విషయానికి వస్తే మన దగ్గర కంప్లీట్ గుజరాత్ అన్న. బన్నీ జాఫరాబాద్. అంటే ఇప్పుడు జాఫరాబాద్ కూడా చాలా కొన్ని ఉన్నాయి, బన్నీ ఎక్కువ ఉన్నాయి మన దగ్గర. ఎవరికైనా సరే ఒక లోన్ కావాలనుకుంటే ఇక్కడ కొటేషన్ మొత్తం 100% కొటేషన్స్ కానీ ఏదైనా ఇష్టం. లోడ్ తీసుకున్న వాళ్ళు కూడా మనిషిని పంపించి సెట్ చేయించి రావడం జరుగుతుంది. ఎటువంటి గ్యారెంటీ ఉంటుంది ఇక్కడ? మన దగ్గర 10 అంటే మాక్సిమం గేదెకైతే 10 లీటర్ల గ్యారెంటీ ఉంటుంది అన్న. మనము అంటే రేట్లను బట్టి ఆల్రెడీ ఇప్పుడు లోడ్ రాగానే 2 గేదెలు కూడా పోయాయి. లోడ్ అవుతాయి ఇప్పుడు. ఓకే బూరీలు కూడా వచ్చినట్టున్నాయి. బూరి వచ్చిందన్న. ఇప్పుడు డెలివరీ అయింది. మార్నింగ్ డెలివరీ ఇక్కడ డెలివరీ అయింది. డెలివరీ అయింది మార్నింగ్. చూసుకోవచ్చు గేదెలు ఇవన్నీ. ఇవన్నీ డెలివరీ మాక్సిమం 14 లీటర్ల కెపాసిటీ పాలు. ఇవి 7 లీటర్లు ఉంటాయి. అంటే మన దగ్గర 5 నుంచి 14 లీటర్ల పాల వరకు ఉన్నాయి. అంటే పూటకి 5 నుంచి 7 లీటర్ వరకు ఉన్నాయి. రేట్ బట్టి అంటే డిఫెన్స్. మనం 130 పెట్టిన వాళ్ళకి ఒక రేటు, 140-150 పెట్టిన వాళ్ళకి ఒక రేటు. గేదెల సైజ్ బట్టి రేట్లు. తీసుకుపోయిన తర్వాత కూడా 15 రోజుల గ్యారెంటీ ఉంటుంది 100%. అంటే బ్రదర్ ఇక్కడ పాలిచ్చి వాళ్ళ దగ్గర ఫెయిల్ అయింది అనుకో, అది ఏ విషయంలో ఫెయిల్ అవుతుంది, వాళ్ళు దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి? ఫెయిల్ అంటే ఏముండదు అన్న. ఇప్పుడు వాతావరణం ఇబ్బంది ఉంటాయి. ఇంకొకటి వచ్చేసి అక్కడ కొంతమంది మెయింటెనెన్స్ వాళ్ళు ఉంటారు, దానాలు అలాంటి విషయాల్లో కొద్దిగా తేడా వస్తుంది. 100% దాని ఇబ్బంది ఏంటంటే మార్చి వేరే గేదె ఇవ్వడం జరుగుతుంది. చూసుకోవచ్చు. అన్ని ఒకసారి అన్ని డెలివరీ గేదెలు దూడలు ముందే కట్టేసి ఉన్నాయి. దున్నపోతు కూడా అమ్మకానికి ఉందా? అది కూడా అమ్మడానికి ఉన్నాయి. ఏదైనా మన కంట్రీ సైడ్ ఫార్మ్స్ ఉన్నాయంటే అమ్మడానికి చూసుకోవచ్చు. అంటే క్రాస్ జాఫరీ అన్ని ఉన్నాయి. అన్ని 2 అయితే 3 అయితే ఆల్రెడీ లోడ్ దిగానే 2 గేదెలు కూడా సేల్ అవడం జరిగింది. లోడ్ అవుతుంది. చూసుకోవచ్చు. అవి కూడా ఇలాంటి తొలి ఈత పడ్డలు కూడా ఉంటాయి. అంటే మాక్సిమం ఏంటంటే ఒక హాఫ్ లీటర్ తక్కువ ఇచ్చిన కొంతమంది ఇంట్రెస్ట్ అంటే ముర్రా టైప్ ఉంటాయి ఇవి. చూసుకోవచ్చు. ఇలాంటి గేదెలు ఖచ్చితంగా 5 లీటర్లు ఇస్తాయి. ఏదైనా హాఫ్ లీటర్ అయినా మంచి లైఫ్. అంటే 4.5 వరకు ఉంటాయి. ఇలాంటి గేదెలు మనకు 135 కూడా వస్తాయి. చూసుకో 5-6 ఈతలు పెట్టుకోవచ్చా డైరీలో? ఖచ్చితంగా 10 ఈతలు ఉంటాయి. ఎందుకంటే తొలి ఈత కనుక ఏ గేదైనా 10 ఈతలు సుఖం ఉంటే 10 ఈతలు ఏంటి చూసుకోవచ్చు. ఇప్పుడు తెలియని రైతులు గేదెలు ఈతలు ఎట్లా గుర్తుపట్టాలి? తొలి ఈత తప్ప సెకండ్ ఈత నుంచి ఎవరు మాక్సిమం గుర్తుపట్టలేము అన్న. పల్లె సుఖం ఉంటే 5వ ఈత బరే కూడా గుర్తుపట్టలేము. మాక్సిమం నమ్మకం అంతే. అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ మీద కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్న కొంతమంది పెద్దలు పండ్లు అలాంటి చూసి గుర్తుపడతారు. ఇప్పుడు ఇలా దొడ్లే మేసి ఉంటే పండ్లు కూడా ఏమి, ఎందుకంటే పోయి గడ్డి తిరిగి మేసే గడ్డి మీద మేసే కనుక అట్లా పోతాయి. ఇలాంటి షెడ్ల ఇలాంటివి ఏమి ఇబ్బంది ఉంటుంది. నిండు సుడి కూడా తెచ్చినట్టున్నారు. నిండు సుడి అన్న. బయట మనం వీడియో చేసిన నిండు సుడి ఈ మాక్సిమం ఈ రోజు డెలివరీ అవుతాయి. ఇప్పుడు నిండు సుడి గేదెలు తీసుకొస్తే మళ్ళీ ఇప్పుడు అంటే ఈనడము, అంటే లోడ్ లో ఈనడము రిస్క్ అలాంటివి ఉంటాయి. సెల్లింగ్ పాయింట్ అంటే రిస్క్. ఆల్రెడీ మార్నింగ్ వచ్చింది, డెలివరీ అయింది. అంటే మాక్సిమం అలాంటి మా ఇవ్వడానికి ఎగ్జాంపుల్ అలాంటిది ఆపుతాం. ఇది రాత్రి 2 గంటలకు డెలివరీ అయింది. గేదె సేల్ అయిపోయింది రాగానే. ఈ గేదె ఆ గేదె లాస్ట్ గేదె సేల్ అయిపోయింది. ఇది మనకు 1,60,000 పోయిందన్న. ఎన్ని వచ్చు బ్రదర్ ప్రకారం? ఖచ్చితంగా మనం 6 లీటర్లు గ్యారెంటీ ఇచ్చాం. మనం 7-8 దాకా ఇవ్వగలుగుతుంది. అంటే వాళ్ళ మెయింటెనెన్స్ బట్టి ఉంటది. 6 లీటర్లు గ్యారెంటీ ఇచ్చాం. ఖచ్చితంగా అది మనకి 7-8 హెవీ సైజ్ అడ్డర్ ఉంది దీనికి. ఓకే అన్న. చూసుకో. ఇది బూరి జాతి గేదె, ఈనింది, దూడ కూడా ఉంది అన్న. ఏదో అన్నది భయ మేల్ దూడ మగదూడ. ఓకే, మేల్ కాఫ్ ఉంది, మగదూడ, హెవీ సైజ్ అడ్డర్ ఉంది. బ్రదర్ 7 విండుతుంది ఇది. ఖచ్చితంగా 7 నుంచి 8 లీటర్లు ఉంటుంది అన్న. మనం 6 లీటర్ గ్యారెంటీతో నమ్మడం జరుగుతుంది. ఎందుకంటే కంట్రీ సైడ్ ఫార్మ్ లో మాక్సిమం ఎక్కువ చెప్పి అంటే మనం తక్కువ చెప్తాం. వాళ్ళకి ఒక 1/2 లీటర్ ఎక్కువ ఇస్తే మళ్ళీ ఎక్కువ చెప్పి కొంచెం తక్కువ ఇచ్చినా సరే, 6 లీటర్ తక్కువ ఇచ్చినా సరే అది ఇవ్వలేదనేసి ఉంటది.
మనం ఖచ్చితంగా 6 లీటర్ గ్యారెంటీ ఇస్తున్నాం. రుకో భయ్యా రుకో. ఇది 7 నుంచి 8 లీటర్ల వరకు ఖచ్చితంగా పాలు ఇస్తుంది. ఎన్నో ఈత గేదె ఉంటది బ్రదర్? ఇది అన్న మాక్సిమం ఇలాంటి ఈతలు గుర్తుపట్టడానికి రాదు. 3-4 ఖచ్చితంగా ఉంటది. ఈ బూరిలో మన ఈతలు గుర్తుపట్టడానికి రాదు, ఎందుకంటే అది కొద్దిగా ఏజీ లాగా అనిపిస్తుంది. బూరి అంటేనే కొద్దిగా అది ఒక రకంగా అనిపిస్తుంది. బూరి గేదెలకు కొంచెం డిమాండ్ కూడా ఎక్కువ ఉంటది. డిమాండ్ ఎక్కువ ఉంటుంది. పాలల్లో 100% మేము తెచ్చిన గేదెలు ఇప్పటి వరకు ఫెయిల్ అనేది తక్కువ. 100% రేట్ 100% సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటది బూరికి. ఓకే. ఇలాంటి గేదెలు కూడా చూసుకోవచ్చు అన్న. ముర్రా టైప్ ఉంటాయి మనకు 1,40,000, 1,45,000, 30,000 కూడా ఇలాంటి గేదెలు రావడం జరుగుతుంది. అంటే కొంతమంది తక్కువ రేటు అడుగుతుంటారు. 1,25,000, 1,30,000 నుంచి ఉంటాయి. ఇది 1,40,000 వరకు ఉంటది మనకు. అంటే ముర్రా అంటారు కొంతమంది. సేమ్ ముర్రా బ్రీడ్ టైప్ ఉంటాయి. గుజరాత్ లో కూడా కొన్ని ఇలాంటి రకాలు వస్తాయి, చూసుకోవచ్చు. మనకు కనపరాడు అట్లా కనిపిస్తుంది. కానీ ఇది గుజరాత్ లో కంప్లీట్ గా ముర్రా అంటూ ఏముండదు. అంటే ముర్రా ఉండవు. కొంత రైతులు కూడా తెచ్చి పెంచుకుంటారు, చూసుకోవచ్చు. అక్కడ మాక్సిమం గుజరాత్ లో బన్నీ జాఫ్రా బన్నీ అంతే. జాఫ్రా బన్నీ. నెక్స్ట్ ఇది చూసుకోవచ్చు పాడి గేదె. ఆర్డర్ క్వాలిటీ చూడొచ్చు. అన్ని కూడా 2వ ఈత 3వ ఈత గేదెలు వచ్చినాయి. సెకండ్ లాక్టేషన్ బఫెలోస్ అండ్ థర్డ్ లాక్టేషన్ బఫెలోస్. క్వాలిటీని బట్టి ధర అయితే ఉంది. మినిమం టు మినిమం అంటే 1,25,000 లీస్ట్ రేటు. ఇంకా 1,60,000 వరకు కూడా ఉన్నాయి. ఆల్రెడీ లోన్లు వచ్చినాయి, ఇంకా 4 లోన్లు వస్తున్నాయి కూడా. ఆంది వేలు ఉన్నాయి 4 లోన్లు. రేపు 2 లోన్లు, ఎల్లుండి 2 లోన్లు కూడా దిగుతాయని అయితే చెప్తున్నారు. మొత్తము 8 లోన్లు అయినాయి గుజరాత్ నుంచి. 4 లోన్లు ఆల్రెడీ వచ్చేసినాయి. ఇంకొక 4 లోన్లు గురువారం 2, శుక్రవారం 2 లోన్లు వస్తాయి. ఇది జాఫరాబాదీ జాతి నిండు సుడి గేదె, రెడీ టు డెలివరీ బఫెల్లో. ఇంకా ఇవన్నీ చాలా వరకు నిండు సుడి కూడా ఉన్నాయి. ఒక వారము 10 రోజులు 2-3 రోజులలో ఈ గేదెలు కూడా ఉన్నాయి. క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. గేదె మంచి టైట్ ఆర్డర్ ఉంది. నెక్స్ట్ ఇది నిండు సుడి గేదె చూసుకోవచ్చు. మంచి క్వాలిటీ ఉంది. ఆర్డర్ కూడా చూడొచ్చు. సో హరిబరి ఏం లేకుండా మీరు చూసుకున్న తర్వాత అన్ని రకాలుగా చెక్ చేసుకొని తీసుకోవచ్చు గేదెలు. ఇక్కడే కదా ఎక్కడ కొన్నా కానీ సరే ఎవరైనా సరే నిదానంగా చూసుకొని అన్ని రకాలుగా తీసుకునే ముందనే పాలధారలు, పండ్లు నడిపించుకొని ప్రాపర్గా నడుస్తుందా నడవట్లేదా అని చూసుకొని తీసుకోండి. నెక్స్ట్ ఇది మినీ జాతి గేదె, మినీ బ్రీడ్ బఫెల్లో. ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. నిండు సుడి గేదె, రెడీ టు డెలివరీ బఫెల్లో. సైజ్ కూడా చూడొచ్చు. గేదె పూటకు 5 లీటర్లు, 6 లీటర్లు, 7 లీటర్లు అలా పాలిచ్చే గేదెలు ఉన్నాయి కంట్రీ సైడ్ ఫార్మ్స్ లో. మీకు గేదెల గురించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా స్క్రీన్ లో నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇది రెడీ టు డెలివరీ బఫెల్లో. సైజ్ కూడా చూసుకోవచ్చు గేదె. సో పాలిచ్చే గేదెలు కూడా చాలా ఉన్నాయి. మీరు పాలిచ్చే గేదెలకు పాలు చూసుకోవచ్చు. ఇక్కడే దూడలు ఉన్నాయి. ఆర్డర్ కూడా చూసుకోవచ్చు గేదె. ఇది జాఫ్రాబాద్ జాతి గేదె. సైజ్ కూడా చూసుకోవచ్చు గేదె. మీకు చిన్న సైజు గేదెలు ఉన్నాయి, పెద్ద సైజు గేదెలు ఉన్నాయి. అంటే మీకు 6-7 లీటర్లు పెద్ద సైజులో కావాలనుకుంటే ఆ ధరకు తగ్గట్టు ధర ఉంది. మీకు లేదు కొంచెం బడ్జెట్ లో కావాలా 1,25,000, 1,30,000 ఆ రేట్ వరకే పెట్టగలుగుతామంటే మీకు ఆ రేట్లో కూడా ఉన్నాయి గేదెలు. నెక్స్ట్ ఈ గేదె సైజ్ చూసుకోవచ్చు. ఆర్డర్ క్వాలిటీ కూడా చూడొచ్చు. ఇవన్నీ రెడీ టు డెలివరీ బఫెల్లోస్, నిండు సూడి గేదెలు. ఈ బయట షెడ్లో మొత్తము రెడీ టు డెలివరీ బఫెలోస్ కట్టేశారు కంట్రీ సైడ్ ఫార్మ్స్లో. నెక్స్ట్ ఇది ఈరోజు మార్నింగ్ వచ్చినాయి 2 లోడ్లు. వెహికల్స్ కూడా అక్కడే ఉన్నాయి. 2 వెహికల్స్ గుజరాత్ నుంచి వచ్చిన బండ్లు. ఇది బుల్లు, సైజ్ కూడా చూసుకోవచ్చు. ఈ బుల్ కూడా అమ్మకానికి ఉంది. మొత్తం గేదెలు పెద్దషాపూర్ మండల్ జూకల్ విలేజ్లో అమ్మకానికి ఉన్నాయి. శంషాబాద్ దగ్గర ఉంటుంది, హైదరాబాద్కు దగ్గరే ఉంటుంది కంట్రీ సైడ్ ఫార్మ్స్.
కావాల్సిన వాళ్ళు మీకు స్క్రీన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ సరే వాళ్ళు క్లియర్ చేస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కొత్త చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.